నాకు టికెట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు కూడా నేను ఆయన అడిగాను, ఆయనే కారణం. నేను ఆఫ్ రికార్డ్ అనుకోండి, ఆన్ రికార్డ్ అనుకోండి, చెప్పినోడు ఆయన, ఇన్నోని నేను కాబట్టి నా చెవుల్లో తిరుగుతూ ఉంటుంది. ముందు జరిగినోడు ఏదో జరిగిపోయినాయి ప్రసాద్, కలిసి పనిచేద్దాం, రేపు 19కు రా వర్కౌట్ చేసుకుందాం అన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయినా. ఎట్లా నమ్మిరన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే? ఎందుకు నమ్మకూడదు? 2009లో నా వీక్నెస్ అనుకో, అందరినీ నమ్మడం నా వీక్నెస్. కిరణ్ కుమార్ని నమ్మినా, చంద్రబాబుని నమ్ముతా, జగన్ను ముందు నమ్మినా, రాజశేఖర రెడ్డి నమ్మినా, లోకల్ ప్రజలను నమ్మినా, ఎవరు ముంచినా మునిగిపోయినా, తేలితే దేవుడు ఇచ్చినాడు అనుకుంటా, మునిగిపోతే ఇంతే కథం. ఓకే, 2000 మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, మాట్లాడినాడు. ఆయనతోనే ఉన్నాను 2019లో. మీరు వచ్చిరు, హామీ మీద మీరు మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలోకి రావడం అనేది ఒట్టి మాట, కానీ నేను జగన్తో టచ్లో ఉన్నాను బాగా. ఇక్కడ హైదరాబాద్లో కలిసామని రెగ్యులర్గా. 2019లో శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు, నన్ను ప్రశాంత్ కిషోర్ పిలిపించినాడు. సర్వేల్లో 20లో కూడా నీకు బాగా వచ్చింది బాబు అంతా అన్నాడు. బట్ నీకైతే ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేరంటే ఆ పట్టుంది వాళ్ళది, ఎవరిని పెట్టినా కుక్కను పెట్టినా గెలిచే పరిస్థితి ఉంది. 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా మేము జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి నడిచిన. అందరూ జగన్ 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 అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. సరే ఇప్పుడన్నా రాజశేఖర రెడ్డి కొడుకును ఒకసారి గెలిపించుకుందాంలే అని చెప్పి 2019లో 30 రోజులు మంచి ఎండకు తిరిగి సచ్చి ఆయన్ను గెలిపించాం స్వామి. కౌంటింగ్కి ముందే పోయి వీడు చేయలేదని చెప్పి పారేసినాడు. అప్పట్లో మీరు ఇది మనసులో అనుకోవచ్చు, అప్పుడు మీకు విలన్ గా అనిపించింది రాజశేఖర రెడ్డి గారా వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారా? ఎప్పుడు? అప్పుడు మీకు టికెట్ మిస్ అయిన తర్వాత. నేను అంటే ఒకటి చెప్తాను చూడండి, ఎవరు డైరెక్ట్ చెప్పేసండి, మీకు విలన్ గా కనిపించింది రాజశేఖర రెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? అంటే జగన్ గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు బెండ్ అయినారు. నాకు టికెట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు కూడా నేను ఆయన అడిగాను, ఆయనే కారణం. 2014 కంప్లీట్ మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది, అది వాస్తవం. ఎందుకైంది? మీరు సెలెక్షన్ ఆఫ్ పార్టీస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఇండిపెండెంట్గా గెలిచినా కూడా నీకు మంచి ఓటు వచ్చేది. కానీ మీరు చెప్పుల పార్టీకి వెళ్ళేసి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకి వెళ్ళేసి ఓడిపోతారని తెలిసి కూడా వెళ్ళినారు. బట్ మరి ఇంత డ్యామేజ్ అంటే ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా మీకు మంచి ఓట్లు వస్తాయన్న, ఎందుకు మీరు చెప్పుల పార్టీ? నేను ఒకటి చెప్తా చూడండి, ఎంతసేపు మీరు డ్యామేజ్ అంటారు. డ్యామేజ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్. టీవీ కాదు, ఫ్రిడ్జ్ కాదు, కారు కాదు డ్యామేజ్ కావడానికి. నేను 3.5 years కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసిన. నాకు లోకల్గా మాది ఒక డ్రాట్ కాన్స్టిట్యున్సీ. ఒక ఎట్లుంటుందంటే మా అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్లో మన రాయలసీమ ఏరియా కానీ తెలంగాణ కోస్తా ఏరియాలో మనం అంతా లెక్క వేసుకుంటే మా రాయచూట్ అనేది కొంచెం పూర్ కాన్స్టిట్యున్సీ. హ్యాబిటేషన్స్ ఎక్కువ. ఎప్పుడు పొద్దున్నే లేచినప్పుడు వాళ్ళ నుంచి ల్యాండ్ డిస్ప్యూట్లు, ఈ భార్యాభర్తల పంచాయతీ ఇట్లా వస్తాయి. మాకు పొలిటికల్ తోపు కదా పంచాయతీ. అట్లా ఏం పంచాయతీలు చేసి ఏం సంపాదించే పంచాయతీలు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎంతసేపు రోడ్లు వేయడము, పైప్ లైన్లు వేయడము, ఫ్లైఓవర్లను కట్టించడం కాదు బా. రాజకీయ నాయకుడు అంటే ఒక లీడర్. రాజకీయ నాయకుడు లీడర్ అనేవాడు ఎట్లా ఉండాలంటే అవైలబిలిటీలో ఉండాలా, ఫోన్లోనో లేకపోతే ఫిజికల్గా ఉండాలా. ఒక భార్యాభర్త కొట్టుకొని వస్తారు, వాళ్ళను ఒక సమన్వయం చేయాల. లేకపోతే రాత్రి 11 గంటలకో 12 గంటలకో ఒక ఫోన్ వస్తుంది, ఉద్యోగస్తుని కాదు సెల్ ఆఫ్ అనుకోను. ఆ 11 గంటలకు రాయచోటి నియోజకవర్గం అంతమంది లీడర్లు ఉంటే వాడు మనకెందుకు ఫోన్ చేస్తాడు? అన్న తప్పు మాట్లాడుతారు అన్న. బై ద వే, లీడర్ అనేవాడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద కష్టపడాలి తప్ప ఈ భార్యాభర్తల పంచాయతీలు ఇంకేమైనా ల్యాండ్ పంచాయతీలు చేస్తారని అది మీ దృష్టిలో రైట్? నేను మీరు తప్పినారు. నేను చెప్పడము డెవలప్మెంట్ ఒకటే చేయడం కాదయ్యా, ఇవి కూడా కలిపి చేస్తేనే అదే లీడర్షిప్ అన్నా స్వామి. అవి పక్కన పెట్టామని నేను అనలా. అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తాడు, డెవలప్మెంట్ పక్కన వేసినాడు. ఆయన లీడర్ కాకుండా పోయి ఇంకేం సినిమా యాక్టరా? చెప్పండి. నేను అనేది జోడెద్దులు బాబు, రెండు ఒకే లైన్లో పోవాల్సిందే. అభివృద్ధి ఒక పక్కన ఉండాలా, సంక్షేమం ఒక పక్కన ఉండాలా రాష్ట్రంలో. 2014 ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు జగన్ గుట్టికి వెళ్ళినారు? నేనేం పోలేదు. 2014లో ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు నేను జగన్ గారిని యాక్సిడెంట్లా కలవడం జరిగింది. ఫ్రాంక్గా చెప్తా, మీరు ఎవరినన్నా అడగండి. అప్పుడు
ఆయన కూడా ఏంటంటే అప్పుడు 2014లో గవర్నమెంట్ వచ్చేస్తుంది ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన ఉన్నాడు. అప్పుడు మీకు రాష్ట్రం అంతా డిఫరెంట్ జరిగింది కాబట్టి ఆయన ఓడిపోయినాడు. ఆ 4-5 years ఆయన ఖాళీగా ఉన్నాడు ఆ టర్మ్ అంతా. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఆఫ్ రికార్డ్ అనుకోండి ఆన్ రికార్డ్ అనుకోండి చెప్పినోడు ఆయన ఇన్నోని నేను కాబట్టి నా చెవుల్లో తిరుగుతూ ఉంటుంది. ముందు జరిగినోడు ఏదో జరిగిపోయినాయి ప్రసాద్, కలిసి పనిచేద్దాం, రేపు 19కు రా వర్కౌట్ చేసుకుందాం అన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయినా. ఎట్లా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎందుకు నమ్మకూడదు? 2009లో నా వీక్నెస్ అనుకో, అందరినీ నమ్మడం నా వీక్నెస్. కిరణ్ కుమార్ని నమ్మినా, చంద్రబాబుని నమ్ముతా, జగన్ను ముందు నమ్మినా, రాజశేఖర రెడ్డి నమ్మినా, లోకల్ ప్రజలను నమ్మినా, ఎవరు ముంచినా మునిగిపోయినా తేలితే దేవుడు ఇచ్చినాడు అనుకుంటా, మునిగిపోతే ఇంతే కథం. ఓకే 2000 మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడినాడు, ఆయనతోనే ఉన్నాను. 2019లో మీరు వచ్చిరు, హామీ మీద మీరు మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలోకి రావడం అనేది ఒట్టి మాట, కానీ నేను జగన్తో టచ్లో ఉన్నాను బాగా. ఇక్కడ హైదరాబాద్లో కలిసామని రెగ్యులర్గా. 2019లో శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు, నన్ను ప్రశాంత్ కిషోర్ పిలిపించినాడు. సర్వేల్లో గిరివేల్లో కూడా నీకు బాగా వచ్చింది బాబు అంతా అన్నాడు. బట్ నీకైతే ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేరంటే ఆ ఊపట్టుంది వాళ్ళది, ఎవరిని పెట్టినా కుక్కను పెట్టినా గెలిచే పరిస్థితి ఉంది.